పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకల్లో కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అని విచారణ కమిషన్ అందజేసిన నివేదిక స్పష్టంగా చెబుతోంది. కాళేశ్వరంలోని బ్యారేజ్ల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీలకమని జస్టిస్ పినాక చంద్ర ఘోష్ కమిషన్ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని కమిషన్ పేర్కొంది. ఆయనతో పాటు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈఎన్సీలుగా పనిచేసిన వారు మరికొందరు అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులని తెలిపింది. బ్యారేజ్ల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే లేదని, బ్యారేజ్లపై ముందుగానే నిర్ణయం తీసుకుని తమిళహెట్టు వద్ద నుండి నీటి లభ్యత లేదన్న సిడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజ్ల నిర్మాణానికి ముందు భూ భౌతిక పరీక్షలను శాస్త్రీయ పరిణామంతో జరపలేదని కూడా పేర్కొంది. మంత్రివర్గం ఆమోదంతోనే బ్యారేజ్లు నిర్మించినట్లు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ చెప్పగా అవన్నీ అవాస్తవాలేనని కమిషన్ నివేదికతో తేలింది. ఇంకోవైపు ప్రాణహిత, చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తమిళహెట్టు వద్ద బ్యారేజ్ కట్టకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిలలో బ్యారేజ్లు కట్టాలన్న నిర్ణయానికి కర్త కర్మ క్రియ అన్ని కేసీఆర్ అని కమిషన్ వెల్లడించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిలలో బ్యారేజ్లు కట్టాలనే నిర్ణయం ముందే తీసేసుకుని నీటి లభ్యత లేదన్న సాకు చూపించారని తప్పుపట్టింది. ఏ బ్యారేజ్లు, డ్యాంలు కట్టాలన్నా విధిగా ఇన్వెస్టిగేషన్లు జరగాలని, జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు చేయాలని, కానీ కాళేశ్వరం బ్యారేజ్ల విషయంలో ఈ పరీక్షలను శాస్త్రీయ పరిణామాలతో చేయలేదని, కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో కూడా జరపలేదని తెలిపింది. ఇలాంటి లోపాలతో బ్యారేజ్లు నిర్మించడం పెద్ద తప్పని కమిషన్ వ్యాఖ్యానించింది. బ్యారేజ్ల నిర్మాణ క్రమంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిబంధనలేవి పాటించకుండా అడ్డగోలుగా మౌఖిక ఆదేశాలు జారీ చేశారని కమిషన్ తెలిపింది. ఆ ఆదేశాల అమలు కూడా బ్యారేజ్ల నిర్మాణాన్ని ప్రభావితం చేసిందని తెలిపింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోయినా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిందని తెలిసినా నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మౌనం వహించారని కమిషనర్ తప్పుపట్టింది. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే అవుతుంది కానీ తెలియక చేసింది కాదని వ్యాఖ్యానించింది. అన్నారం, సుందిల బ్యారేజ్ల నిర్మాణాన్ని ఒకే చోట ప్రతిపాదించి మరో చోటికి గుడ్డిగా తరలించారని, ఈ క్రమంలో భూ భౌతిక, సాంకేతిక పరీక్షలను సరిగ్గా జరపలేదని తెలిసింది. బ్యారేజ్ల డిజైన్లు, డ్రాయింగ్లకు పరీక్షలే కీలకమని, కానీ వాటిని శాస్త్రీయ పరిణామాలతో చేయలేదని మరోసారి గుర్తు చేసింది. దేశంలోని బ్యారేజ్లన్నిటినీ నీటి మళ్లింపు కోసమే వినియోగిస్తారు, కాళేశ్వరంలో మాత్రం నీటిని నిల్వ చేశారని తప్పుపట్టింది. ఇది కూడా బ్యారేజ్లు దెబ్బతీయడానికి ఒక కారణమైందని పేర్కొంది. అయితే బ్యారేజ్లలో నీటి నిల్వ నిర్ణయం కేసీఆర్దేనని, ఆయన అనుమతి లేకుండా బ్యారేజ్లలో నీటి ఖాళీ చేసే అవకాశం కూడా లేదని వివరించింది. కానీ 2021లో జాతీయ ఆనకట్టల భద్రత చట్టం వచ్చిన తర్వాత ఈ బ్యారేజ్ల నివేదికలు ఏవీ సిద్ధం చేయలేదు. నిర్మాణంలో భారతీయ ప్రమాణాల కోడ్ను పాటించలేదు, గేట్ల ఆపరేషన్ షెడ్యూల్ను అమలు చేయలేదు అని కమిషన్ నివేదికలో పేర్కొంది.